వెల్కమ్ టు 99 టీవీ. నేను ముల్ల శ్రీనివాస్. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. అయితే దీంట్లో ఫీల్డ్లో ఏం జరిగిందనే అంశంలో ఒకసారి కనుక మనం విశ్లేషించుకున్నట్టయితే, ఫీల్డ్లో నేను కూడా తిరిగాను. చాలామందితో ఇంటరాక్ట్ అయ్యాను. తర్వాత వాళ్ళతో ఇంటర్వ్యూలు కూడా చేశాను. మొత్తానికి జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఎక్కడ వెనుకబడిపోయింది, కాంగ్రెస్ ఎందుకు ముందంజలో ఉందనే అంశంలో చూసుకున్నట్టయితే ఇక బీజేపీ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే జూబ్లీ ఓటర్లు అయితే మొత్తానికి ఖచ్చితంగా మరి గెలిచే పార్టీకి ఓటేయాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతుంది. ఎందుకంటే ఇక పోలైన ఓట్లలో 51% కాంగ్రెస్ పార్టీకి పోలు కావడం ఎందుకు నిదర్శనం. ప్రజలంతా కూడా చాలా చైతన్యవంతులు అవుతున్నారు. రోజు రోజుకు సోషల్ మీడియా కావచ్చు, తర్వాత మీడియాతో కావచ్చు. అదే క్రమంలో ఏ పార్టీ అభ్యర్థి, ఏ ప్రభుత్వం ఉంటే ఏ పార్టీ అయితే మనకు అనుకూలంగా ఉంటుందనే అంశంలో ఖచ్చితంగా వాళ్ళకు అంచనాకు వచ్చారని చెప్పి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు అయితే మనకు స్పష్టం చేస్తున్నాయి. ఇదే అంశంలో కాంగ్రెస్కు అనుకూలించిన అంశాలు ఏంటి, అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతికూలించిన అంశాలు ఏంటి ఒకసారి చూద్దాం. మరి దీంట్లో నేను స్వయంగా అంటే ఫీల్డ్లో తిరుగుతూ మరి ఎక్కడేం జరిగింది, 7 డివిజన్లలో మొత్తానికి ఓవరాల్గా బీఆర్ఎస్ సిట్టింగ్ సీటుకు సంబంధించిన అంశంలో మూడోసారి మాగంటి గోపీనాథ్ను బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన ప్రజలు ఎందుకని ఈసారి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎందుకు ఓటేశారనే అంశంలో నేను వెరీ క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. జూబ్లీహిల్స్లో ప్రధానంగా మరి మొత్తానికైతే ఒక సానుభూతి అనే అంశాన్ని రెండు పార్టీలు కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం అయితే శ్రీకారం చుట్టారు. మొత్తానికి ప్రచారం కూడా దాని బేస్ మీద నడిచింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే గతంలో మరి 2 పర్యాలు కూడా మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఇదే క్రమంలో ఓడిపోయాడు. ఓడిపోయిన నేపథ్యంలో అతనిపై ఓటమి సానుభూతి అయితే కొంత జూబ్లీహిల్స్లో కనిపించింది. అదే క్రమంలో మాగంటి గోపీనాథ్ ఇక మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయన అనారోగ్యంతో మరణించారు. అదే క్రమంలో ఉప ఎన్నిక వచ్చింది. మరి మాగంటి గోపీనాథ్కున్న సానుభూతి ఓట్లు కావచ్చు, తర్వాత ఆయనకున్న లీడరు క్యాడర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరి అందరూ కూడా కలిసి ఈ యొక్క జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీటును ఎలాగైనా గెలుచుకోవాలనే లక్ష్యంతో కూడా మరి అందరికంటే ముందుగా వాళ్ళు ప్రచారం ప్రారంభించారు. మొత్తానికి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా మాగంటి గోపీనాథ్కి సంబంధించి ఆయన సతీమణికి టికెట్ ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా మరి భర్త చనిపోయిన తర్వాత భార్యకు సానుభూతి ఉంటుంది. మరి దాంట్లో జూబ్లీహిల్స్ ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఓటేసి గెలిపిస్తారని మరి అదే కాన్ఫిడెన్స్తోని కేసీఆర్ అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం మాగంటి సునీతకు మరి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు. ఇదే అంశంలో మొత్తానికి ఆ సానుభూతుల్లో ఇటు నవీన్ యాదవ్కి సంబంధించిన ఓటమి సానుభూతి, అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాగంటి గోపీనాథ్ మరణానికి సంబంధించి ఆ సానుభూతి, ఈ 2 సానుభూతుల విషయంలో మొత్తానికి 2 పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. ఇక దీంట్లో బీజేపీ మాత్రం కొంత మరి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు 25,000 ఓట్లు సుమారుగా సాధిస్తే, పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో మరి జూబ్లీహిల్స్ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీ కనుక దాంట్లో 65,000 వరకు మెజార్టీ సాధించారు. జూబ్లీహిల్స్ ప్రజలైతే కిషన్ రెడ్డికి 65,000 ఓట్లు వేశారు. మొత్తానికి 65,000 ఓట్లు కనుక అదే బీజేపీ ఇప్పుడు గెయిన్ చేసి ఉండదంటే ఫలితాలు తారుమారయ్యేటి. అదే అంశంలో నేను ఒక చిన్న వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు వచ్చేసరికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మనం ఒకసారి గమనించినట్టయితే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు కూడా ప్రధానంగా పోటీ పడ్డాయి. అయితే కాంగ్రెస్ మాత్రం ఇక ఖచ్చితంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ ఉప ఎన్నికను. ఎందుకంటే ఆయనకు 2 ఏళ్ల పాలన ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మొట్టమొదటిసారి కంటోన్మెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు కంటోన్మెంట్లో కూడా మొత్తానికి శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం కావచ్చు, ఆ తర్వాత మరి ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా విజయం సాధించడం కావచ్చు. కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్లో మనం ఇది తొలి విజయంగా మనం అభివర్ణించవచ్చు. అదే క్రమంలో ఇప్పుడు జూబ్లీహిల్స్కి సంబంధించిన ఉప ఎన్నికల్లో కూడా నవీన్ యాదవ్ గెలుపు 2వ విజయంగా మనం చూడొచ్చు. దీంట్లో ఇది 2వ విజయం అయినప్పటికీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు
ఒక కంటోన్మెంట్ కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ సీటే అయినప్పటికీ కూడా జూబ్లీహిల్స్ విషయంలో మాత్రం మరి గతంలో జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా సీరియస్గా తీసుకుంది. అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో ఒక తీవ్రమైన పోటీ ఉంది. సో బీజేపీ దీంట్లో పోటీ చేసినప్పటికీ కూడా మరి కొంత థర్డ్ ప్లేస్కే పరిమితం అవుతుందనే ప్రచారం జరిగింది. దీంట్లో బీఆర్ఎస్ ఎక్కడ వెనుకబడిపోయిందనే అంశంలో కావచ్చు, తర్వాత కాంగ్రెస్ ఎక్కడ ముందంజలో ఉందనే అంశంలో మనం చూసినట్టయితే దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి మరి అభ్యర్థి విషయంలో ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నాడో నవీన్ యాదవ్ విషయంలో మరి పూర్తిగా చాలామంది 7-8 మంది పోటీలో ఉన్నారు. సో మనకు తెలిసిందే బొంతు రామ్మోహన్ కావచ్చు, అదే క్రమంలో చాలామంది పేర్లు వినిపించాయి. సో అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, తర్వాత గడ్డం రంజిత్ రెడ్డి మరి చేవెళ్ళ పార్లమెంటు మాజీ శాసనసభ్యుడు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది పేర్లే వినిపించాయి. అయినప్పటికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ఇమేజ్ను ఖచ్చితంగా మరి కాపాడుకోవాలి, పార్టీ ఇమేజ్ను కాపాడుకోవాలి, ప్రభుత్వ పనితీరు విషయంలో కొంత వ్యతిరేకత ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా ఈ ఎన్నికనైతే ఆయన చాలా సీరియస్గా తీసుకున్నారు. సో రాష్ట్రం అంతా కాదు, నాకు ముఖ్యం కేవలం జూబ్లీహిల్సే అన్న విధంగా ఆయన మరి వ్యూహరచన చేశారు. అందులో భాగంగానే ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రచారం చేయని విధంగా కూడా ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు, కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు, ఖచ్చితంగా బైక్ ర్యాలీలో కూడా పాల్గొన్న పరిస్థితి. సో ప్రతిసారి కూడా ఆయన మీడియాను ఉద్దేశిస్తూ కూడా మీడియా సమావేశాల్లో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఆయన చాలా అంటే దీంట్లో చాలా టెక్నిక్గా ముందుకెళ్ళడానికి స్పష్టమవుతోంది. దీంట్లో ఎంఐఎం మద్దతు తీసుకున్నారు ముందుగా. సో మరి సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం మద్దతు తీసుకోవడంలో మరి ఇది మా మొట్టమొదటి కీలక పరిణామంగా మనం జూబ్లీహిల్స్లో చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూబ్లీహిల్స్లో సుమారు 4 లక్షల మంది ఓటర్లు ఉన్నప్పటికీ కూడా మరి 1,00,000 మంది పైగా మైనార్టీ ఓట్లు ఉండడం కావచ్చు. సో ఈ 1,00,000 మంది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో డిసైడ్ ఫ్యాక్టర్ అవుతారు కనుక ముందుగానైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవడం కావచ్చు, అదే క్రమంలో మరి ఇక ఎమ్మెల్సీగా అజారుద్దీన్కి అవకాశం ఇవ్వడం కావచ్చు గవర్నర్ కోటాలో. దాంట్లో మరి రెండో మనం మలుపుగా కూడా దీన్ని తీసుకోవచ్చు. సో ఎమ్మెల్సీగా అజారుద్దీన్కి సో అవకాశం ఇచ్చారు. సో దాంట్లో ముస్లిం మైనార్టీ ఓట్లకు సంబంధించిన అంశంలో సో ఎంఐఎంతో పొత్తు ఒకటి, తర్వాత ఎమ్మెల్సీగా అజారుద్దీన్ని ప్రతిపాదించడం గవర్నర్ కోటాలో. సో అజారుద్దీన్ని ఎమ్మెల్సీగా ప్రకటించిన తర్వాత ఇంకా గవర్నర్ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో అజారుద్దీన్కి సంబంధించి ఎమ్మెల్సీ విషయంలో ఇప్పటివరకు కూడా ఇంకా పూర్తి అధికారికంగా మరి అతని అభ్యర్థిత్వాన్ని మరి ఆమోదించలేదు. సో అయినప్పటికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడనే చాలా టెక్నికల్గా చాలా అంటే ఒక మైండ్ గేమ్ అయితే ఏదైతే ముస్లిం మైనార్టీ ఓట్ల విషయంలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా ఓటమి పాలు చేయాలనే అంశంలో ప్రతి అంశంలో కూడా ఆయన మరి టెక్నికల్గా ముందుకెళ్ళాడు. సో మైండ్ గేమ్ ఎలా మొదలైంది అనేది కూడా నేను చెప్తాను. అజారుద్దీన్ ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయనను మరి తెలంగాణ క్యాబినెట్లోకి తీసుకోవడం ఇది నిజంగా ఇది ఎవరు కూడా ఊహించరు. సో దీంట్లో ఇది అధిష్టానం నిర్ణయించారని చెప్పి కావచ్చు, తర్వాత మరి మొత్తానికి అజారుద్దీన్ క్యాబినెట్లోకి తీసుకోవడం కావచ్చు, తర్వాత మరి ఇది టర్నింగ్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. మొదటి టర్నింగ్ పాయింట్ ఎంఐఎం, ఇది ఫస్ట్ టర్నింగ్ పాయింట్ కాగా ఇది సెకండ్ టర్నింగ్ పాయింట్గా మనం చూడొచ్చు. సో మొత్తానికి బీజేపీ కూడా సీరియస్గా మరి ఎంఐఎం మద్దతు తీసుకోవడం కావచ్చు, అదే క్రమంలో మరి అజారుద్దీన్ మంత్రి చేయడం కావచ్చు. సో మొత్తానికి మాకు ముస్లిం మైనార్టీ ఓట్లు అవసరం లేదు, మరి 80% ఉన్న హిందువుల ఓట్లన్నీ కూడా బీజేపీకి వేయాలని బండి సంజయ్ మరి చాలా మీటింగ్లో చెప్పినప్పటికీ కూడా ఆ ప్రభావం కనిపించలేదు. ఎందుకంటే కేవలం బీజేపీ ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 17,000 ఓట్లు మాత్రమే గెయిన్ చేయడము. సో డిపాజిట్ దక్కపోవడం అయితే కొంత జూబ్లీహిల్స్ ప్రజలైతే మరి ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేస్తున్న ప్రతి అడుగును కూడా నిశితంగా గమనించారు. అదే క్రమంలో సో కొంత కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. సో వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనే దాని ప్రకారమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను చాలా సీరియస్గా తీసుకున్నారు. అదే క్రమంలో మరి ఎక్కడైతే బలహీనంగా ఉన్నామో అక్కడ బలంగా చేయడం అంశంలో కావచ్చు, తర్వాత ఆ బలాన్ని మెజార్టీగా మలుచుకోవడం విషయంలో రేవంత్ రెడ్డి అయితే సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ 2 టర్నింగ్ పాయింట్స్ అని మనం చెప్పుకోవచ్చు. దాంట్లో మరి ఎమ్మెల్సీగా అజారుద్దీన్ చేయడం, తర్వాత ఎంఐఎం మద్దతు తీసుకోవడం, అదే క్రమంలో ఎమ్మెల్సీగా గవర్నర్ నుంచి ఆమోదం రాకున్నప్పటికీ కూడా ఆయనను కేబినెట్లో మంత్రిగా తీసుకోవడం కావచ్చు. సో ఇతన్ని మంత్రి చేస్తే
ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలకు సంబంధించిన అంశంలో ఖచ్చితంగా అరే తెలంగాణ క్యాబినెట్లోకి రేవంత్ రెడ్డి మరొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అజారుద్దీన్ కనుక అజారుద్దీన్ మరి అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు కనుక అతన్ని ఈ సమయంలో తీసుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సానుభూతి అయితే కనిపించింది. కాంగ్రెస్ పట్ల కొంత అనుకూలమైతే కనిపించిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ రెండు కారణాల చేత కావచ్చు. అదే క్రమంలో మరి ఇక నవీన్ యాదవ్కు సంబంధించిన మరి ఇతను కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, ఓటమి చెందారు. సో దాంట్లో మరి ఇక నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ కావచ్చు, నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్ కావచ్చు, వీళ్ళు కూడా క్షేత్రస్థాయిలో చాలా బలంగా ఉన్నారు. సో రాజకీయంగా పూర్తి స్థాయిలో ఏ పదవులు లేకపోయినప్పటికీ కూడా జూబ్లీహిల్స్ ప్రజలతో మరి వాళ్ళు ఎప్పుడు కూడా సినిమా రంగంతో కావచ్చు, తర్వాత జూబ్లీహిల్స్ పేద మధ్యతరగతి ప్రజలతో కావచ్చు, సో ఎక్కడ ఆపద వచ్చినా వాళ్ళంతా కూడా కొంత సహాయం చేసే ధోరణి ఉంది కనుక ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఖచ్చితంగా నవీన్ యాదవ్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇన్ ఫ్యూచర్లో మనకు కొంత అండగా ఉంటాడని కూడా భావించారు. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉంది కనుక ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు మరి ఎలాంటి బ్రేక్ లేకుండా అందాలంటే ఖచ్చితంగా నవీన్ యాదవ్ను గెలిపించాలని ఒక స్థిర నిశ్చయానికి వచ్చారు. ముందుగా రేవంత్ రెడ్డి మరి తాను పాల్గొన్న రోడ్ షోలో ఒక టెక్నికల్గా పాయింట్ ఒకటి వాడాడు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మీకు ఉచితాలన్నీ రద్దయిపోతాయి, సన్నబియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు. సో ఇవన్నీ ఒక టెక్నికల్గా ఆయన ఒక బాణమైతే వదిలారు. అది ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలకు చేరిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయినప్పటికీ కూడా మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇవ్వలేదు, అదే క్రమంలో మరి సన్నబియ్యం ఇవ్వలేదు. సో మరి జూబ్లీహిల్స్ అంటే కేవలం మరి బయట కనిపిస్తున్నట్టు బంగ్లాలు తర్వాత రోడ్లు కాదు. సో చాలా స్లమ్ పీపుల్స్ ఉంటారు, చాలా పేదవాళ్ళు ఉంటారు. సో కనీసం నడవడానికి సౌకర్యం లేని కాలనీలు కూడా ఎన్నో ఉన్నాయి. బస్తీల్లో ఖచ్చితంగా మరి ఎన్నో సమస్యలు గత 56 ఏళ్ళ నుంచి కూడా మరి అక్కడ సమస్యలు అయితే తిష్టవేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యలను పరిష్కరించడం కేవలం ప్రభుత్వంలో ఉన్న పార్టీకి మాత్రమే అనుకూలం కనుక ఖచ్చితంగా ఆ అంశంలో మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కనుక ఆయన కూడా మరొక 5-6 రోజులు కూడా ప్రచారంలో పాల్గొన్నాడు కనుక రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి స్థాయిలో లాంటి వ్యక్తి కూడా ఇక్కడ ప్రచారం చేయడం అయితే ప్రజల నుంచి కొంత విశేషంగా ఆదరణ లభించిందని చెప్పుకోవచ్చు. రోడ్ షోలకు మరి వేలాదిగా తరలివచ్చిన ప్రజలను కూడా మనం చూసినట్టయితే తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి చేసిన రోడ్ షోలకు జూబ్లీహిల్స్లో ప్రజలైతే పూర్తి స్థాయిలో బ్రహ్మరథం పట్టారు. సో అది కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఉప ఎన్నిక జరిగిన క్రమంలో ఇప్పటికీ తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు, అంతకుముందు కావచ్చు చాలా ఉప ఎన్నికలు జరిగాయి, కానీ సీఎం స్థాయి వ్యక్తులు ఇంత సీరియస్గా తీసుకొని ప్రచారం చేయలేదు. అయితే రేవంత్ రెడ్డి తనకున్న అవకాశాలన్నీ కూడా ఖచ్చితంగా మరి రాజకీయ పార్టీ కనుక, రాజకీయ నాయకుడు కనుక కాంగ్రెస్ కావచ్చు, తర్వాత మంత్రులందరినీ కూడా మరి జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా ప్రచారంలో పాల్గొనేలాగా కావచ్చు, అదే క్రమంలో ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు అందరూ కూడా మరి ప్రచారంలో పాల్గొనాలని కూడా మరి మొత్తం అంతా కూడా హైదరాబాదులో వాళ్ళకంతా ఒక రోడ్ మ్యాప్ ఇవ్వడం కావచ్చు, కొన్ని డివిజన్లు కూడా మంత్రులకు కేటాయించడం కావచ్చు, అదే క్రమంలో ప్రతి 100 మందికి ఒక మరి అబ్జర్వర్ను కూడా పెట్టడం కావచ్చు. సో మొత్తానికి 4 లక్షల ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మరి అభయహస్తం అందించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి టెక్నికల్ పాయింట్స్ అన్నీ వాడాడు కనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మరి ముఖ్యమంత్రిగా జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తున్నాడు. సో దీంట్లో బీఆర్ఎస్ పార్టీ వస్తే పథకాలన్నీ బంద్ అయిపోతాయి. సో దాంట్లో మరి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడం వల్ల మరి అధికారంలో లేదు కనుక ఖచ్చితంగా ప్రజలైతే వన్ సైడ్గా కూడా కొంత ఆలోచించినట్టు కూడా స్పష్టమవుతుంది. ఎందుకంటే గతంలో లేని విధంగా అంటే ఏ ఎన్నికల్లో కూడా మరి మనం చూసుకున్నట్టయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, తర్వాత మరి పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు 51% పోల్ అయిన దాంట్లో మెజార్టీగా మరి కాంగ్రెస్ ఖాతాలో పడడం మనం జూబ్లీహిల్స్లో గమనించవచ్చు. సో ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యాయి. ఇక బీఆర్ఎస్ పార్టీని చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ఎక్కడ వెనుకబడిపోయిందనే అంశంలో కూడా మనం కొంత విశ్లేషించినట్టయితే బీఆర్ఎస్ పార్టీ మరి మాగంటి గోపీనాథ్ సానుభూతి పనిచేస్తుంది. ఖచ్చితంగా ఆయన భార్యకు మరి ఈ ఎన్నికల్లో ప్రజలంతా కూడా ఓట్లేసి గెలిపిస్తారని చెప్పి కూడా మరి ఆయన సతీమణి సునీతమ్మకి టికెట్ ఇచ్చేసాము. ఇంకా దీంట్లో మరి ఇది కొంత బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కనిపించినట్టు అనిపించింది. సో ఈ సానుభూతి కారణంగా మరి జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా గెలిపిస్తారని కూడా వాళ్ళు ఆలోచించినట్టు కూడా తెలుస్తోంది. అదే క్రమంలో ప్రచారం అందరికన్నా ముందుగా మొదలు పెట్టినప్పటికీ కూడా ఎందుకు బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో మరి వెనుకబడిపోయిందంటే సో ప్రతి అంశంలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చాలా టెక్నికల్గా మైండ్ గేమ్స్ ఆడాడు. సో మొట్టమొదటగా కొన్ని సర్వే సంస్థలు
కొన్ని సర్వే సంస్థలు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి సో ఒక వారం రోజుల ముందు సర్వేలు వెల్లడించాయి. సో వెల్లడించిన తర్వాత సర్వే సంస్థల వెల్లడించిన దాంట్లో వాటి ప్రకారం బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా కొంత రిలాక్స్ అయ్యారు. ఆ రిలాక్స్ నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ కొంప ముంచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే క్రమంలో మరి 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా మరి పోల్ మేనేజ్మెంటు అంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉండి పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో బీఆర్ఎస్కు తెలిసినట్టు మరి ఇది ఏ పార్టీకి తెలియదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మరి ఉప ఎన్నికలు వచ్చిన క్రమంలో సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే జూబ్లీహిల్స్లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాడో ఆ మాజీ సీఎం కేసీఆర్ కూడా ఉప ఎన్నికల్లో అలాంటి వ్యూహంతోనే ముందుకెళ్లేవారు. సో అధికారంలో ఉన్న సమయంలో మరి ఉప ఎన్నిక వచ్చిన క్రమంలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరిని కూడా మరి అక్కడ ఇన్ఛార్జీలుగా వేయడం కావచ్చు, ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలాగా చేయడం కావచ్చు. అదే క్రమంలో ప్రతి ఓటర్ను కూడా మరి ఎవరైతే నాయకులు ఉంటారో, కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రతి ఓటర్ను టచ్ చేస్తూ మొత్తానికైతే అభివృద్ధికి సంబంధించిన అంశంలో కావచ్చు, మరి ఇక కొన్ని మేనేజ్మెంట్ ఇష్యూలో కావచ్చు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు తెలిసినంత వాస్తవానికి ఇక తెలంగాణలో ఎవరికి తెలియదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి సో బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహంతో వెళ్తుంది, కేసీఆర్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తాడు, సో పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనే అంశంలో బాగా స్టడీ చేశాడు, చాలా హోంవర్క్ చేశాడు. ఆ క్రమంలోనే బీఆర్ఎస్ ఎక్కడెక్కడైతే ముందుకెళ్తుందో అక్కడక్కడ ఖచ్చితంగా ఆయన దృష్టి సారించాడు. దాంట్లో ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ను మరొకసారి సిట్టింగ్ సీటు ఇష్యూలో కావచ్చు, తర్వాత ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు గెలిస్తే తప్ప మరి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తర్వాత ఇటు అధిష్టానము అటు బీఆర్ఎస్ పార్టీని అలాగే తెలంగాణ ప్రజల్లో ఉన్న ఏదైతే మొత్తానికి కొంత అసంతృప్తి కావచ్చు, తర్వాత తన వైపు మళ్లించుకునే విధంగా జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తే తప్ప మనకు ఇది ఖచ్చితంగా మరి అన్ని ప్రశ్నలకు సమాధానం అని భావించాడు కనుక ఆయన చేసిన తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి చేసిన హోంవర్క్ ఏదైతుందో నిజంగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం సాధించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే క్రమంలో నవీన్ యాదవ్కు సంబంధించిన వ్యక్తిగత ఇమేజ్ కూడా తోడైంది. సో వాళ్ళ నాన్న రౌడీ అని బీఆర్ఎస్ ఆరోపించిన వాళ్ళ బ్రదర్ కూడా రౌడీ అని మరి వాళ్ళు ప్రచారం చేసినప్పటికీ కూడా నవీన్ యాదవ్ విషయంలో జూబ్లీహిల్స్ ప్రజలైతే మరి ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ఉంటేనే బాగుంటుందని భావించారు. ఇదే క్రమంలో ఇక బీజేపీ గురించి చెప్పుకున్నట్టయితే సో మరి అసెంబ్లీ ఎన్నికల్లో 25,000 ఓట్లు గెలిచిన ఈ పార్టీ ఖచ్చితంగా మరి ఇక పార్లమెంటులో 65,000 గెలుచుకొని కేవలం ఇప్పుడు 17,000కు మాత్రమే పరిమితం కావడం అయితే మనం చూడొచ్చు. ఇది 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 25,000, ఇదే లంకల దీపక్ రెడ్డి అనే అభ్యర్థికి 25,000 ఓట్లు వచ్చాయి. ఇదే క్రమంలో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన కిషన్ రెడ్డికి మాత్రం 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం సో 65,000 ఓట్లు వచ్చాయి. సో అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ పార్టీ 17,000కు పరిమితమైందంటే ప్రజల్లో కొంచెం చైతన్యం కనిపిస్తుంది. ఆ చైతన్యం సోషల్ మీడియా కావచ్చు, తర్వాత మీడియా కావచ్చు, తర్వాత మౌత్ పబ్లిసిటీ కావచ్చు. సో బీజేపీకి ఓటు వేయడం వల్ల సో దాంట్లో ఉపయోగం లేదని ప్రజలు భావించినట్టు తెలుస్తుంది. సో కేవలం బీజేపీకి సంబంధించిన మరి కార్యకర్తలు ఎవరైతే ఓటర్లు ఉంటారో దాంట్లో ముఖ్యంగా కట్టర్ హిందువులని బీజేపీ చేసుకున్న ప్రచారంలో కావచ్చు సో 4 లక్షల ఓటర్లలో ఇప్పుడు ఈ పార్టీ 17,000కే పరిమితం కావడం అయితే నిజంగా మరి ఇదంతా కేవలం హిందూ ముస్లిం అనే ఫీలింగ్ తీసుకురావడం వల్ల బీజేపీలో మరి బీజేపీ కోసం ఓట్లేసే వారి సంఖ్యగా మనం చూడొచ్చు. సో ఈ క్రమంలో ఇప్పటికైనా మరి మొత్తానికి 3 పార్టీలకు సంబంధించిన అంశంలో మరి కాంగ్రెస్కు లాభించిన అంశాలు కావచ్చు, తర్వాత దీంట్లో బీఆర్ఎస్కి సంబంధించిన ఇష్యూలో కావచ్చు. సో వీళ్ళు కొంత గెలుపు ధీమాతో మరి గెలుపు ధీమా కారణంగానే బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందులు తలెత్తాయి. సో దాంట్లో మరి దీంట్లో కూడా మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక మైండ్ గేమ్ ఆడాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సర్వే సంస్థల్లో బీఆర్ఎస్ గెలుస్తుందనగానే బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా రిలాక్స్ అయ్యారు, ఉప్పొంగిపోయారు. ఖచ్చితంగా మరి సానుభూతి గెయిన్ అవుతుంది అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి అక్కడే తెలివిగా మరి చేసిన ఏదైతే హోంవర్క్ ఉందో అది ఖచ్చితంగా ఇవాళ నవీన్ యాదవ్ గెలుపుకు కారణమైంది. సో మొత్తానికి ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత మరొక ఎన్నిక కూడా రాబోతుంది. దాంట్లో ఖైరతాబాదు కూడా మరి అతి త్వరలో ఉప ఎన్నిక ఉండే అవకాశం ఉంటుంది. దీంతోపాటు పార్టీ ఫిరాయించిన మరికొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో కూడా ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా కడియం శ్రీహారి స్టేషన్ గన్పూర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఆయన
కూతురు ప్రచారంలో ఎంపీగా పోటీ చేసిన క్రమంలో కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిన క్రమంలో ప్రచారం చేశాడు కనుక సో అదొక ఎవిడెన్స్ ఉంటుంది. అలాగే తెల్లం వెంకట్రావు కూడా మరి నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆయన కూడా బాహటంగా చెప్పుకుంటున్న నేపథ్యంలో మరొక 3 ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఇంకా మిగిలిన 7 మంది ఎవరైతే ఉన్నారో ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో పార్టీ కండువాలు కప్పుకున్న 7గురు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో కూడా మరి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా కాంగ్రెస్లో ఉన్నారా, స్పీకర్ వాళ్ళ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఆయన దాని పట్ల స్పష్టత లేకపోయినప్పటికీ మరొక 3 అసెంబ్లీ స్థానాల్లో ఖైరతాబాద్ కావచ్చు, తర్వాత స్టేషన్ కన్పూర్ కావచ్చు, అలాగే తెల్ల వెంకట్రావు ఎమ్మెల్యేగా ఉన్న దాంట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కావచ్చు. సో 3 ఉప ఎన్నికలు రాబోతున్నాయి. సో దాంట్లో ఈ 3 ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా మరొకసారి 3 పార్టీలకు కూడా ఇది ఒక అగ్ని పరీక్ష. సో మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2 పరీక్షలలో పాస్ అయ్యాడు. సో ఫైనల్ కూడా అయిపోయింది. ఇక 3 ఉప ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకైతే ఎలాంటి మైండ్ గేమ్ ప్లే చేశాడో, ఇలా ఎంత టెక్నికల్గా హోంవర్క్ చేశాడో అదే టెక్నికల్గా ఆయనకు ఒక అనుభవం అయితే వచ్చింది. మొదటిసారి కంటోన్మెంట్లో గెలవడం కావచ్చు, రెండోసారి జూబ్లీహిల్స్లో గెలవడం కావచ్చు, ఇక ముచ్చటగా 3వసారి ఆయనకు ఇది గెలుపు సునాయాసంగా కాబోతుంది. అయితే ఈ 2 పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ 2 పార్టీలు కూడా మరి ఇప్పటికైనా ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తాయి, ఇప్పటికైనా మరి ఓటమి పట్ల పునఃసమీక్ష చేసుకుంటాయా, దీంట్లో మరి అంతర్గతంగా పార్టీలు ఎలా చర్చ జరుగుతోంది. సో మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉంటూ మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్నది చాలా చిన్న విషయమే అయినప్పటికీ కూడా మరి రేపొద్దున కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అందరూ కూడా ప్రజల్లో మరి చాలా బాహటంగా మరి కాలర్ ఎగరేసుకునే తిరిగే పరిస్థితి ఉంటుంది కనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశంలో మరి ఇప్పటికే ఆయన విమర్శలు మొదలుపెట్టారు. సో దీంట్లో కేసీఆర్ పని అయిపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయింది. సో ఓవరాల్గా మరి ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. సో అందరం కలిసి అభివృద్ధి విషయంలో అడ్డుకోవద్దని చెప్పి ఇటు బీజేపీ కిషన్ రెడ్డి కావచ్చు, అదే క్రమంలో మరి ఎమ్మెల్యేలుగా ఉన్న హరీష్ రావు కేటీఆర్లకు చెప్పడం కావచ్చు. సో దీంట్లో మరి రాష్ట్ర అభివృద్ధి విషయంలో మరొక మైండ్ గేమ్ అయితే మొదలుపెట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ మైండ్ గేమ్ ఉచ్చులో మొత్తానికి వీళ్ళంతా కూడా మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాయలో పడతారా, లేకుంటే ఇప్పుడు జరిగిన ఓటమిని పునఃసమీక్షించుకొని మరింత బలోపేతం అవుతారా, అదే క్రమంలో బలమైన ప్రతిపక్షాలుగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, మరొక 420 హామీల విషయంలో మరి ఎలా ముందుకెళ్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇప్పటికైతే 6 గ్యారెంటీల విషయంలో ప్రభుత్వం కావచ్చు, తర్వాత చెప్తున్న అంశంలో కావచ్చు, అప్పుల విషయంలో కావచ్చు కొంత దృక్పథం మారినట్టుగా అనిపిస్తుంది. కానీ ప్రతిపక్షాలు పదే గుర్తు చేస్తున్న నేపథ్యంలో ఇక ప్రభుత్వం కూడా ఎలా ముందుకెళ్తుంది, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రానున్న రోజుల్లో మరి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఇదే క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు ఖచ్చితంగా ఇలాంటి వ్యూహంతోనే ముందుకెళ్తారా. సో ప్రజల్లో వ్యతిరేకత ఉందని మరి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలను ఎలా తిప్పికొడతారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. సో జూబ్లీహిల్స్ ఒక ఉప ఎన్నిక అయితే నిజంగా కాంగ్రెస్ పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చింది. సో 1000 ఏనుగుల బలం వచ్చింది. సో కాంగ్రెస్లో నూతన ఉత్సాహం కనిపిస్తుంది కనుక ఇదే ఉత్సాహంతో మరి ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది కనుక స్థానిక సంస్థల్లో మరి రూరల్ ప్రజలు కావచ్చు, తర్వాత మరి ఎలాంటి తీర్పు ఇస్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.